తిరుమలలో డయల్ యువర్ ఈవో కార్యక్రమం. భక్తుల వద్ద నుంచి సలహాలు సూచనలు తీసుకున్న టీటీడీ ఈవో జె శ్యామలరావు. లడ్డూ ప్రసాదం, అన్నప్రసాదం నాణ్యతపై భక్తులు పలు సూచనలు చేశారు. మునుపటి కంటే లడ్డూ నాణ్యత పెరిగింది. త్వరలో తిరుమలలో అధునాతన పరికరాలతో టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు. సరిపడా క్వాలిటీ, క్వాంటిటీ, నెయ్యి అందుబాటులో ఉన్నాయి. దిట్టంలో ఎలాంటి ప్రాబ్లం లేదు. తిరుత్తణిలోని 6 ఎకరాల భూమి ఆక్రమణకు గురైనట్లు భక్తులు తెలిపారు. వీటిపై చర్యలు తీసుకుంటాం. టీటీడీ తీసుకుంటున్న నిర్ణయాలకు భక్తుల వద్ద నుంచి ప్రశంసలు. శ్రీవాణి టికెట్స్ 1000 రూపాయలకు పరిమితం చేయడంతో భక్తులు హర్షం వ్యక్తం చేశారు. అన్నప్రసాదం నాణ్యత పెరిగింది. కిచెన్ ఆధునీకరణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. నిపుణుల ద్వారా ఏర్పడిన కన్సల్టెన్సీ ద్వారా కిచెన్ ఆధునీకరణకు అధ్యయనం చేయనున్నాం. ముడిసరుకు టెస్ట్ చేయడానికి ఓ ల్యాబ్ ఏర్పాటు చేయనున్నాం. ఇప్పటికే మొబైల్ ల్యాబ్ అందుబాటులోకి తెచ్చాం అని ఈవో అన్నారు. డైలీ ఈవో ప్రోగ్రాము ఈరోజు మొత్తం 33 సజెషన్స్ కానీ, క్వెరీస్ కానీ వచ్చాయి, కంప్లైంట్స్ కానీ వచ్చాయి. వీటిలో ముఖ్యంగా దర్శనం కోట ఏదైతే ఉందో ఆన్లైన్లో చాలా తొందరగా అయిపోతుంది, ఏమన్నా ఇబ్బంది ఉందా, లేకపోతే ఎవరన్నా బ్లాక్ చేస్తున్నారా, ఇలాంటి కొన్ని సమస్యలు తెలియజేశారు. తర్వాత శ్రీవారి సేవకులకు సంబంధించిన సమస్యలు చెప్పారు. అంటే వాళ్ళకి బుక్ చేసుకుంటే రావడం లేదని కానీ, లేకపోతే రిప్లేస్మెంట్ ఆప్షన్ ఇవ్వమని కానీ, ఇలాంటి సమస్యలు కూడా చెప్పారు. తర్వాత వాళ్ళకి సేవకు వచ్చిన తర్వాత వాళ్ళకి దర్శనానికి సంబంధించి ఏమన్నా చేస్తే బాగుంటుంది, వాళ్ళ దర్శనాన్ని ఫెసిలిటేట్ చేస్తే బాగుంటుంది అనేది కూడా అడగడం జరిగింది. తర్వాత లడ్డు క్వాలిటీ గురించి, అన్నప్రసాదాల క్వాలిటీ గురించి కూడా చెప్పారు. అలాగే కొంతమంది టీటీడీ తీసుకున్న చర్యల్ని అప్రిషియేట్ చేస్తూ మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే కొన్ని చోట్ల తిరుత్తణిలో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉన్న ఆలయం ఉన్న ప్లేస్ అది. అక్కడ టీటీడీకి భూమి ఉంది. ఆ కొన్ని ఎకరాల భూమి, 6-7 ఎకరాల భూమి ఉన్నట్టు. సో అక్కడ ఎంక్రోచ్ అవుతుంది అనేది కంప్లైంట్ కూడా చెప్పారు. అలాగే 300 రూపాయల టికెట్ ఎక్కువ రద్దీ అవుతుంది, ఎక్కువ మంది వస్తున్నారు, కొద్దిగా రష్ ఎక్కువ ఉంది, కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా చెప్పారు. తర్వాత పబ్లికేషన్స్ కొన్ని లేవు అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా మేము నోట్ చేసుకున్నాము. ఇవన్నీ కూడా వీటి మీద చర్యలు తీసుకుంటాం తప్పకుండా. అలాగే జూలై నెలలో టీటీడీకి సంబంధించి తిరుమల శ్రీవారి దేవాలయానికి సంబంధించిన కొన్ని స్టాటిస్టిక్స్ మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మొత్తం జూలై నెలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 22.13 లక్షలు. తర్వాత హుండీ కానుకలు 125.35 crores. తర్వాత విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య 1.04 crores. అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 24.04 లక్షలు. కళ్యాణకట్ట దగ్గర తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 8.67 lakhs. అలాగే టీటీడీ తీసుకుంటున్న అనేక చర్యల గురించి భక్తులకు ఈరోజు వివరించడం జరిగింది. వాటిల్లో శ్రీవాణి టికెట్లు లిమిట్ చేయడం. ఇంతకుముందు ఆన్లైన్లో 500 ఉండేవి, ఆఫ్లైన్లో ఒక లిమిట్ లేకుండా ఇచ్చేవాళ్ళం. దానివల్ల సాధారణ భక్తులకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో కొన్ని రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాత దాన్ని ఒక లిమిట్ పెట్టుకోవడం జరిగింది. 1000కి లిమిట్ చేశాము. ఆ 1000లో కూడా 100 విమానాశ్రయంలోను, 900 గోకులం గెస్ట్ హౌస్లోనే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ ప్లేస్ను కూడా త్వరలో వేరే చోటకి
షిఫ్ట్ చేసి శ్రీవాణి డోనర్స్కి ఇబ్బంది లేకుండా కొద్దిగా సిస్టమేటిక్గా ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నాము. అలాగే అన్నప్రసాదాల గురించి ఇంతకుముందు మీకు వివరించాము. అన్నప్రసాదాల క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి ఏమేమి చర్యలు తీసుకుంటున్నాము. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదానం ఈ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ ఆ కాంప్లెక్స్ ఏదైతే ఉందో అక్కడ కూడా ఫుడ్ క్వాలిటీ ప్రసాదం క్వాలిటీ అన్నప్రసాదం క్వాలిటీ పెంచడానికి ఏమేమి చర్యలు తీసుకున్నాం అనేది కూడా ఇంతకుముందు చెప్పాము. కొన్ని చర్యలు తీసుకోవడం వలన క్వాలిటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అంటే ఏదైతే ముడి సరుకు మనము వాడుతున్నామో అవి ఇంప్రూవ్ చేయడం ద్వారా క్వాలిటీ ఆఫ్ అన్నప్రసాదాల క్వాలిటీ ఇంప్రూవ్ చేయడం జరిగింది. అలాగే ఇంకా మెరుగ్గా అందించడానికి చాలా చర్యలు తీసుకుంటున్నాము. అంటే కిచెన్ మోడర్నైజేషన్ చేయడం ఒకటి. మ్యాన్ పవర్ చాలా తక్కువ ఉంది. ఉన్నదానికన్నా ఉండాల్సిన దానికి 1/3 మ్యాన్ పవర్ ఉంది. అదొక సమస్య ఉంది. తర్వాత ఇందాక చెప్పినట్టు మెషిన్స్ అన్నీ కూడా చాలా పాత మెషిన్స్ ఉన్నాయి. దీనికి కొత్త మెషిన్స్ కొని వాటి కెపాసిటీ పెంచాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక కన్సల్టెంట్ను కూడా కాంపస్ అనే కన్సల్టెంట్ ఇంటర్నేషనల్లీ రినౌండ్, అలాగే యూకే బేస్డ్ అండ్ దెన్ ఈ ఐటీ కంపెనీస్కి ఇలా పెద్ద పెద్ద కిచెన్స్ మేనేజ్ చేసే కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళ ద్వారా కన్సల్టెన్సీ తీసుకుని 25 సంవత్సరాలు వచ్చే 25 సంవత్సరాలు దాకా కనీసం మనకి సమస్య లేకుండా ఒక సొల్యూషన్ తీసుకురావాలి. హైజీనిక్ ఫుడ్, టేస్టీ ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో సైంటిఫిక్గా ఈ కిచెన్ అంతా మేనేజ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి కన్సల్టెన్సీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు స్టడీ చేసి మాకు వారి సూచనలు సలహాలు ఇస్తారు. అలాగే ఇక్కడ వాడుతున్న ఆహార పదార్థాలు లేకపోతే నెయ్యి అలాగే ముడి సరుకు ఇవన్నీ కూడా టెస్ట్ చేయడానికి ఒక ల్యాబ్ ఏర్పాటు చేయమని FSSAI వాళ్ళని కోరడం జరిగింది. వాళ్ళు కూడా త్వరలో ఇక్కడ ల్యాబ్ ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అది కూడా వస్తుంది. తర్వాత ఒక మొబైల్ ల్యాబ్ని కూడా పెట్టడం జరిగింది 80 టెస్టులు చేయడానికి.